ఫ్రెండ్స్, ఈరోజు నేను మీకు క్రిప్టోగ్రఫీ సబ్జెక్ట్లో నెక్స్ట్ టాపిక్ ఓఎస్ఐ సెక్యూరిటీ ఆర్కిటెక్చర్. ఈ టాపిక్ని అయితే మనం ఈరోజు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. ఓకే, సో వాట్ ఈస్ మెంట్ బై ఓఎస్ఐ? ఓఎస్ఐ అంటే ఏంటి? మీకు ఈ వర్డ్ ఎక్కడైనా విన్నట్టుందా? మనం కంప్యూటర్ నెట్వర్క్స్ అనే సబ్జెక్ట్ మీకు ఐడియా ఉండుంటే ఆ సబ్జెక్ట్లో మీరు ఓఎస్ఐ మోడల్స్ అనే టాపిక్ని అయితే చదువుకొని ఉంటారు కదా. సో అది ఓకే, పక్కన పెట్టేయండి. ఇప్పుడు నేను మీకు ఓఎస్ఐ మోడల్స్ అంటే ఏంటో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తానులేండి, డోంట్ వరీ అబౌట్ దట్. సో చూడండి, ఓఎస్ఐ సెక్యూరిటీ ఆర్కిటెక్చర్. ఓఎస్ఐ సెక్యూరిటీ ఆర్కిటెక్చర్ అంటే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఓఎస్ఐ అంటే ఏంటో తెలియాలి. ఓఎస్ఐ అంటే ఓఎస్ఐ స్టాండ్స్ ఫర్ ఓపెన్ సిస్టమ్స్ ఇంటర్ కనెక్షన్. ఓపెన్ సిస్టమ్ ఇంటర్ కనెక్షన్ అంటే ఏంటంటే, మనం సెండర్ నుంచి రిసీవర్కి డేటాని సెండ్ చేయాలి అనుకోండి. సెండర్ నుంచి రిసీవర్కి డేటాని సెండ్ చేయాలి అంటే బై యూజింగ్ ఓఎస్ఐ మోడల్ని యూజ్ చేసుకొని మనం డేటాని సెండ్ చేస్తాం అన్నమాట. ఈ ఓఎస్ఐ మోడల్లో మొత్తం మనకి 7 లేయర్స్ ఉంటాయి. ఈ 7 లేయర్స్ని యూజ్ చేసుకొని డేటా అనేది సెండర్ నుంచి ట్రావెల్ అయ్యి రిసీవర్కి రిసీవ్ అవుతుందన్నమాట బై యూజింగ్ ఓఎస్ఐ రిఫరెన్స్ మోడల్ దట్ ఆర్ కాల్డ్ యాజ్ 7 లేయర్స్ ఉంటాయి ఈ ఓఎస్ఐ రిఫరెన్స్ మోడల్లో. ఈ 7 లేయర్స్ని యూజ్ చేసుకొని మనం డేటాని ట్రాన్స్మిషన్ చేస్తాం, అలానే రిసీవ్ కూడా చేసుకుంటాం అన్నమాట. ఇప్పుడు ఓఎస్ఐ సెక్యూరిటీ ఆర్కిటెక్చర్ అంటే ఏంటి అంటే, మనం క్రిప్టోగ్రఫీని ఎందుకు యూజ్ చేస్తాం? బై యూజింగ్ సెక్యూరిటీ పర్పసే కదా. సో డేటా అనేది సెండర్ నుంచి రిసీవర్కి వెళ్ళేటప్పుడు మధ్యలో ఎటువంటి హ్యాకర్స్ కానీ ఎవరు అటాక్ చేయకుండా మన డేటా అనేది సేఫ్గా సెక్యూర్గా వెళ్ళాలి అంటే బై యూజింగ్ క్రిప్టోగ్రఫీ అని చెప్పుకున్నాం లాస్ట్ క్లాస్లో. వాట్ ఈస్ క్రిప్టోగ్రఫీ అని అనుకున్నప్పుడు, అవునా? సో ఈ క్రిప్టోగ్రఫీ ఏం చేస్తుంది అంటే మన డేటాని ఎన్క్రిప్షన్ చేస్తుంది అని చెప్పుకున్నాం కదా. క్రిప్టోగ్రఫీ ఏం చేస్తుంది? కొన్ని టెక్నిక్స్ యూజ్ చేసుకొని మన డేటాని ఎన్క్రిప్షన్ చేస్తుంది. అప్పుడు ఎన్క్రిప్ట్ చేయడం వల్ల మన డేటా అనేది వేరే ఫామ్లోకి మారిపోతుంది. సో ఆ ఫామ్ అనేది హ్యాకర్స్ హ్యాక్ చేసినా కానీ వాళ్ళకి అర్థం కాదు అని చెప్పుకున్నాం కదా. సో దట్ ఈస్ కాల్డ్ యాజ్ ఏ క్రిప్టోగ్రఫీ అని చెప్పుకున్నాం కదా. సో ఇప్పుడు ఏంటంటే అలా మనం ఒక డేటా అనేది సెండర్ నుంచి రిసీవర్కి వెళ్ళాలంటే బై యూజింగ్ ఓఎస్ఐ రిఫరెన్స్ మోడల్. ఈ ఓఎస్ఐ రిఫరెన్స్ మోడల్లో మొత్తం మనకి 7 లేయర్స్ ఉంటాయి. ఈ 7 లేయర్స్ ద్వారానే డేటా అనేది ట్రాన్స్మిషన్ అవుతుంది. సో మనం 7 లేయర్స్కి కూడా సెక్యూరిటీని ప్రొవైడ్ చేయాలన్నమాట. ఈ 7 లేయర్స్కి కూడా మనం క్రిప్టోగ్రఫీని ప్రొవైడ్ చేయాలన్నమాట. సో అలా ప్రొవైడ్ చేసే ఆర్కిటెక్చర్నే మనం ఓఎస్ఐ సెక్యూరిటీ ఆర్కిటెక్చర్ అని అంటారు. ఓకే, సో ఇప్పుడు మీకు అర్థమైంది కదా, ఒక ఐడియా వచ్చింది కదా. ఓఎస్ఐ సెక్యూరిటీ ఆర్కిటెక్చర్ అంటే ఓఎస్ఐలో మొత్తం మనకి 7 లేయర్స్ ఉంటాయి. ఈ 7 లేయర్స్కి ప్రతి లేయర్కి కూడా మనం సెక్యూరిటీని ప్రొవైడ్ చేస్తాం. అటువంటి ఆర్కిటెక్చర్ని ఏమంటారు అంటే ఓఎస్ఐ సెక్యూరిటీ ఆర్కిటెక్చర్ అని అంటారన్నమాట. సో ఒకసారి చూడండి. ఓఎస్ఐ స్టాండ్స్ ఫర్ ఓపెన్ సిస్టమ్స్ ఇంటర్ కనెక్షన్. ఈ OSI model is used to transport the data from the sender to receiver. నేను ఇందా చెప్పాను కదా, OSI మోడల్ మనకి ఎందుకు యూజ్ అవుతుందంట? ట్రాన్స్పోర్ట్ ద డేటా ఫ్రమ్ సెండర్ టు రిసీవర్. ట్రాన్స్పోర్ట్ ద మెసేజ్ ఫ్రమ్ సెండర్ టు రిసీవర్. ఓకే, అందుకని మనం ఈ ఓఎస్ఐ మోడల్ని యూజ్ చేస్తాము. అండ్ నెక్స్ట్, ఓఎస్ఐ మోడల్ కంటైన్ 7 లేయర్స్. ఓఎస్ఐ మోడల్లో మనకి ఏముంటాయి? 7 లేయర్స్ ఉంటాయి. యూజింగ్ దోస్ 7 లేయర్స్ ద డేటా ఈజ్ ట్రాన్స్ఫర్ ఫ్రమ్ సెండర్ టు రిసీవర్. ఓకే, సో ఈ 7 లేయర్స్ని యూజ్ చేసుకొని మనం డేటాని ట్రాన్స్మిషన్ చేస్తాము. ఇప్పుడు ఓఎస్ఐ సెక్యూరిటీ ఆర్కిటెక్చర్ అంటే ఏంటో చెప్తున్నాను చూడండి. ద ఓఎస్ఐ సెక్యూరిటీ ఆర్కిటెక్చర్ డిఫైన్స్ ప్రొవైడింగ్ సెక్యూరిటీ అట్ ఈచ్ లేయర్. ఓకే, దిస్ ఈస్ ద మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్. ప్రొవైడింగ్ సెక్యూరిటీ అట్ ఈచ్ లేయర్. మనకి మొత్తం 7 లేయర్స్ ఉన్నాయి. ఆ 7 లేయర్స్ ఈచ్ లేయర్కి కూడా మనం సెక్యూరిటీని ప్రొవైడ్ చేయడానికే ఈ ఓఎస్ఐ సెక్యూరిటీ ఆర్కిటెక్చర్ అనేది యూజ్ చేస్తామన్నమాట. ఓకే, అండ్ నెక్స్ట్,
OSI security architecture focus on three concepts. Okay, OSI security architecture focus on three concepts. ఆ త్రీ కాన్సెప్ట్స్ ఏంటివి అంటే ఫస్ట్ వన్ సెక్యూరిటీ అటాక్స్, సెకండ్ వన్ సెక్యూరిటీ సర్వీసెస్ అండ్ థర్డ్ వన్ సెక్యూరిటీ మెకానిజం. ఓకే, సో ఈ ఓఎస్ఐ సెక్యూరిటీ ఆర్కిటెక్చర్ అనేది త్రీ కాన్సెప్ట్స్ మీద మెయిన్గా కాన్సన్ట్రేషన్ చేస్తుంది. ఆ త్రీ కాన్సెప్ట్స్ ఏంటంటే సెక్యూరిటీ అటాక్స్, సెక్యూరిటీ సర్వీసెస్, సెక్యూరిటీ మెకానిజమ్స్. ఓకే, దీన్నే నేను మీకు ఒక డయాగ్రమాటిక్గా వేశాను. ఓఎస్ఐ సెక్యూరిటీ ఆర్కిటెక్చర్ కంటైన్ త్రీ కాన్సెప్ట్స్: సెక్యూరిటీ అటాక్, సెక్యూరిటీ మెకానిజం అండ్ సెక్యూరిటీ సర్వీసెస్. సో ఒక్కొక్క దాని గురించి, ఒక్కొక్క కాన్సెప్ట్ గురించి మనం క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. ఓకేనా? ఫస్ట్ కాన్సెప్ట్ సెక్యూరిటీ అటాక్స్. సో ఈ సెక్యూరిటీ అటాక్స్ అంటే ఏంటో మనం క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. సో చూడండి, సెక్యూరిటీ అటాక్ ఈజ్ అన్ అటెంప్ట్ by a hacker or person to disturb the security of a system or network or device. Okay, so first of all security attack అనేది మొత్తం మనకి టూ పార్ట్స్గా డివైడ్ చేస్తే, టూ వర్డ్స్గా డివైడ్ చేసుకుంటే సెక్యూరిటీ అనే ఒక వర్డ్, అటాక్ అనేది ఒక వర్డ్. సో ఈ టూ వర్డ్స్లోనే మనకి సెక్యూరిటీ అటాక్ అంటే ఏంటో క్లియర్గా అర్థమవుతుంది. ఒక్కసారి చూడండి, సెక్యూరిటీ అటాక్స్. సో సెక్యూరిటీని అటాక్ చేసే వ్యక్తిని ఎలా అటాక్ చేస్తారు? అటాక్స్ సెక్యూరిటీని ఎలా అటాక్ చేసి మన డేటాని డిస్టర్బ్ చేస్తారు, మన డేటాని మనం హ్యాకర్స్ అనేవాళ్ళు ఎలా హ్యాక్ చేసుకుంటారు అనేది ఈ సెక్యూరిటీ అటాక్స్ అన్నమాట. ఓకే, అటెంప్ట్ చేస్తారు, ఎలా అటెంప్ట్ చేస్తారు, మన సెక్యూరిటీని ఎలా పాడు చేస్తారు, అటువంటి వేస్ ఏంటి అని చెప్పేదే ఈ సెక్యూరిటీ అటాక్స్ అన్నమాట. ఓకే, ఇన్ని వేస్లో మన డేటాని తీసేసుకుంటారు హ్యాకర్స్ అనేవాళ్ళు, అని ఎలా మన డేటాని హ్యాకర్స్ అనేవాళ్ళు హ్యాక్ చేసుకుంటారు అని చెప్పే కాన్సెప్టే ఈ సెక్యూరిటీ అటాక్స్. ఓకే, మీకు అర్థమైంది కదా? సెక్యూరిటీ అటాక్స్ అంటే ఇట్ ఈజ్ ఎన్ అటెంప్ట్ బై ఎ హ్యాకర్. ఎవరి ద్వారా? హ్యాకర్ ద్వారా అటెంప్ట్ చేయబడింది. ఓకే, టు డిస్టర్బ్ ద సెక్యూరిటీ. సో ఎందుకు? డిస్టర్బ్ ద సెక్యూరిటీ ఆఫ్ ఏ సిస్టమ్ ఆర్ నెట్వర్క్ ఆర్ ఏ డివైస్. ఒక నెట్వర్క్లో కానీ, ఒక సిస్టంలో కానీ, ఒక డివైస్లో కానీ హ్యాకర్స్ అనేవాళ్ళు హ్యాక్ చేసుకోవటానికి, అటాక్ చేయటానికి యూజ్ చేసే మెథడ్స్ ఏంటవి, ఎలా హ్యాకర్స్ అనేవాళ్ళు అటాక్ చేస్తారు అని చెప్పేదే ఈ సెక్యూరిటీ అటాక్స్ అన్నమాట. ఓకే, సో మీకు క్లియర్గా అర్థమైంది కదా? ఈ సెక్యూరిటీ అటాక్స్ అనేవి మళ్ళా ఫర్దర్ క్లాసిఫైడ్ ఇంటూ టూ సబ్ కేటగిరీస్. ఓకే, ఫస్ట్ కేటగిరీ ఏంటంటే ప్యాసివ్ అటాక్, సెకండ్ వన్ యాక్టివ్ అటాక్. ఓకే, సో ఇక్కడ మీకు ఒక డయాగ్రామ్ ఇచ్చాను చూడండి. సెక్యూరిటీ అటాక్స్ ఈజ్ ఫర్దర్ క్లాసిఫైడ్ ఇంటూ టూ టైప్స్: ప్యాసివ్ అటాక్, యాక్టివ్ అటాక్. ప్యాసివ్ అటాక్ ఈజ్ ఫర్దర్ క్లాసిఫైడ్ ఇంటూ టూ టైప్స్. అదేంటంటే రిలీజ్ ఆఫ్ మెసేజ్ కంటెంట్స్, సెకండ్ వన్ ట్రాఫిక్ అనాలిసిస్. ఓకే, అండ్ నెక్స్ట్ యాక్టివ్ అటాక్. యాక్టివ్ అటాక్ అనేది మళ్ళీ మనకి 4గా డివైడ్ అయింది. అదేంటంటే మస్కరైడ్, రీప్లే, మోడిఫికేషన్ ఆఫ్ మెసేజెస్, డినైల్ ఆఫ్ సర్వీసెస్. సో ఈ 4గా డివైడ్ అయింది. సో ఇది మొత్తాన్ని కలిపితే మనకి సెక్యూరిటీ అటాక్స్ అన్నమాట. సో సెక్యూరిటీ అటాక్స్ అంటే హ్యాకర్స్ అనేవాళ్ళు మన సెక్యూరిటీని ఎలా అటాక్ చేస్తారు, ఆ కాన్సెప్ట్నే మనం సెక్యూరిటీ అటాక్స్ అంటాం. ఈ ప్యాసివ్ అటాక్లో ఏం జరుగుతుంది అంటే, సెండర్ అనేవాడు మెసేజ్ని సెండ్ చేస్తాడు రిసీవర్కి, మధ్యలో హ్యాకర్ అనేవాడు ఆ మెసేజ్ని చూసేస్తాడు, హ్యాక్ చేస్తాడు. హ్యాక్ చేసిన తర్వాత అది ఏంటి, ఆ మెసేజ్ ఏంటి అని మాత్రమే చూస్తాడు. ఇంకా దాన్ని ఏమీ చేయడం అన్నమాట, మోడిఫికేషన్స్ ఏమీ చేయడు. మళ్ళీ ఆటోమేటిక్గా ఏదైతే మనం సెండ్ చేసామో ఆ సెండ్ చేసిన మెసేజ్ని మళ్ళీ రిసీవర్కి పంపిస్తాడన్నమాట. సో జస్ట్ ప్యాసివ్ అటాక్లో ఏం జరుగుతుందంటే జస్ట్ అబ్జర్వేషన్ మాత్రమే జరుగుతుంది. అసలు ఏం మెసేజ్ పంపించాడు సెండర్ అనేవాడు, ఏం మెసేజ్ పంపించాడు రిసీవర్కి, జస్ట్ అబ్జర్వేషన్. దాన్ని మనం మానిటరింగ్ అంటారు. ఓన్లీ మానిటరింగ్ మాత్రమే చేస్తాడు ప్యాసివ్ అటాక్లో హ్యాకర్ అనేవాడు. ఓకే, సో అదే రాసాం. ద అటాకర్ అబ్జర్వ్ ఆర్ మానిటరింగ్ ద నెట్వర్క్ ఆర్ డివైస్. ఓకే, సో నెట్వర్క్లో
నెట్వర్క్ నుంచే కదా మనకు సెండర్ నుంచి రిసీవర్కి డేటా అనేది వెళ్ళేది. సో నెట్వర్క్లో అబ్జర్వ్ చేస్తూ ఉంటాడు, ఏ మెసేజ్ అయినా వచ్చిందా, ఆ మెసేజ్ వచ్చింది తను గ్యాదర్ చేసుకుంటారు ఇన్ఫర్మేషన్ని. ఓకే, అండ్ గ్యాదర్ ద ఇన్ఫర్మేషన్, గ్యాదర్ చేసుకొని తను చూస్తాడు, మానిటర్ చేస్తాడు. మానిటర్ చేసి వితౌట్ డిస్టర్బింగ్ ఎటువంటి మోడిఫికేషన్స్ చేయడు. మళ్ళీ అదే ఇన్ఫర్మేషన్ని, సేమ్ ఇన్ఫర్మేషన్ని సెండర్ ఏదైతే పంపించాడో అదే ఇన్ఫర్మేషన్ని మళ్ళీ రీసెండ్ చేస్తాడు టు ద రిసీవర్కి రీసెండ్ చేస్తాడన్నమాట. సో ఇటువంటి అటాక్ని ఏమంటారు అంటే ప్యాసివ్ అటాక్ అంటారు. ఓకే, ఇంకా చూద్దాం. హియర్ బోత్ ద సెండర్ అండ్ రిసీవర్ హ్యావ్ నో క్లూస్ దట్ మెసేజ్ ఆర్ డేటా ఆర్ ఇన్ఫర్మేషన్ ఈజ్ యాక్సెసిబుల్ టు సమ్వన్ థర్డ్ పార్టీ ఆర్ నాట్. సో ఇక్కడ ఏమవుతుందంటే హ్యాకర్స్ అనేవాడు హ్యాక్ చేస్తాడు, మళ్ళీ సేమ్ మెసేజ్నే కదా పంపిస్తుంది, ఎటువంటి మోడిఫికేషన్స్ అయితే చేయట్లా. సో అక్కడ అప్పుడు ఏం జరుగుతుంది, ఇక్కడ సెండర్కి రిసీవర్కి ఎటువంటి క్లూస్ ఉండవు. ఎవరైనా మధ్యలో హ్యాక్ చేశారా డేటాని అని, ఎవరైనా మధ్యలో హ్యాక్ చేస్తే మనకి ఏదైనా మళ్ళీ మోడిఫికేషన్ చేసి డేటాని పంపించారనుకోండి, ఓకే ఎవరో మన మెసేజ్ని హ్యాక్ చేశారు అని మనకు తెలుస్తుంది. బట్ ఇక్కడ ఏంటంటే నో క్లూ అనేది ఉండదు, ఆటో రీసెండ్ చేసేస్తున్నాడు మెసేజ్ని ఎటువంటి మోడిఫికేషన్ చేయకుండా. సో అందుకనే ఎవరైనా థర్డ్ పార్టీ వాళ్ళు మన మెసేజ్ని హ్యాక్ చేశాడా, ఎవరైనా చూసారా చూడలేదా అనేది తెలియదు అనమాట సెండర్కి కానీ రిసీవర్కి కానీ. హియర్ బోత్ ద సెండర్ అండ్ రిసీవర్ హ్యావ్ నో క్లూస్ అనేవి ఉండవు అనమాట ఎక్కడ ప్యాసివ్ అటాక్లో. ఓకే, అండ్ నెక్స్ట్ పాయింట్, దిస్ ఈజ్ వెరీ రిస్కీ as there is no information providing about the attacker happened in the communication process. ఓకే, సో కమ్యూనికేషన్ ప్రాసెస్లో ఎటువంటి క్లూస్ కానీ ఉండవు, మనకి అటాక్ చేశారు అనే విషయం మనకు తెలీదు. సో అందుకనే అది రిస్క్ అనమాట. సో మన మెసేజ్ని ఎవరైనా చూసేస్తే మనకి సెక్యూరిటీ అనేది లేదు. సో అది ఇన్ఫర్మేషన్ అనేది పాస్ అయిపోతే, ముందుగానే లీక్ అయిపోతే ఏదైనా ప్రాబ్లం రావచ్చు కదా. అప్పుడు మనకి ఈ ప్యాసివ్ అటాక్ కనుక జరిగితే ఎటువంటి క్లూస్ మనకు ఉండవు. సో హ్యాక్ చేసినట్టు కూడా మనకి తెలియదు అనమాట. సో అందుకనే ఇది వెరీ రిస్కీ అని చెప్తున్నాడు. దిస్ ఈజ్ కాల్డ్ యాజ్ ద ప్యాసివ్ అటాక్. ఓకే, ప్యాసివ్ అటాక్ అంటే అర్థమైందా? సో ప్యాసివ్ అటాక్లో జస్ట్ హ్యాకర్ అనేవాడు హ్యాక్ చేసుకొని మెసేజ్ని జస్ట్ మానిటరింగ్ మాత్రమే చేస్తాడు, అబ్జర్వ్ మాత్రమే చేస్తాడు. ఇలా అబ్జర్వ్ చేయటం వల్ల మన మెసేజ్ని వాడు చూడటం వల్ల మనకి ఎటువంటి క్లూస్ ఉండవు. సెండర్కి కానీ రిసీవర్కి కానీ ఎవరైనా థర్డ్ పార్టీ వాళ్ళు మన మెసేజ్ని హ్యాక్ చేశాడు అన్న విషయం ఎవరికి తెలియదు. ఓకే, అండ్ నెక్స్ట్ ఇది వెరీ రిస్కీ అని చెప్తున్నాడన్నమాట. దిస్ ఈజ్ కాల్డ్ యాజ్ అ ప్యాసివ్ అటాక్. ఈ ప్యాసివ్ అటాక్ అనేది మళ్ళీ ఫర్దర్గా మనకి 2 పార్ట్స్గా డివైడ్ అయింది. అదేంటంటే రిలీజ్ ఆఫ్ మెసేజ్ కంటెంట్స్ అండ్ సెకండ్ వన్ ట్రాఫిక్ అనాలిసిస్. ఓకే, ఫస్ట్ వన్ ఏంటి, రిలీజ్ ఆఫ్ మెసేజ్ కంటెంట్స్ అండ్ సెకండ్ వన్ ట్రాఫిక్ అనాలిసిస్. సో ఫస్ట్ వన్ ఏంటి, రిలీజ్ ఆఫ్ మెసేజ్ కంటెంట్స్ అంటే ఏంటి చూడండి. ద మెసేజ్ ఈజ్ సెండ్ టు సెండర్ టు రిసీవర్ త్రూ ఏ కమ్యూనికేషన్ మీడియా. Then the attacker attacks the message and gather the information and then resend the message to the receiver. And next, here the attackers attack the message, but attacker does not modify the plain text. Okay, active message is resent to the receiver. Receiver does not who send the message. ఓకే, సో నేను ఇందాక చెప్పింది సేమ్ ప్యాసివ్ అటాక్ అంటే ఏంటో చెప్పాను, అదే అనమాట రిలీజ్ ఆఫ్ మెసేజ్ కంటెంట్స్. సో రిలీజ్ ఆఫ్ మెసేజ్ కంటెంట్ జస్ట్ మెసేజ్ అనేది చూస్తాడు హ్యాకర్ అనేవాడు మెసేజ్ని చూసి జస్ట్ మానిటర్ చేసి మళ్ళీ రిలీజ్ చేస్తాడు, సేమ్ మెసేజ్ని రిలీజ్ చేస్తాడు. దాన్ని మనం రిలీజ్ ఆఫ్ మెసేజ్ కంటెంట్, ఎటువంటి మోడిఫికేషన్ చేయకుండా మెసేజ్ కంటెంట్ని ఉన్నది ఉన్నట్టుగా రిలీజ్ చేస్తాడు, రీసెండ్ చేస్తాడు రిసీవర్కి. దాన్ని మనం రిలీజ్ ఆఫ్ మెసేజ్ కంటెంట్స్ అంటాం. సో ఒక డయాగ్రామ్ ఉంది, ఆ డయాగ్రామ్ని బట్టి మీకు తెలుస్తుంది. సో సెండర్ నుంచి రిసీవర్కి డైరెక్ట్గా మెసేజ్ అనేది వెళ్ళదు. హ్యాకర్ అనేవాడు హ్యాక్ చేస్తాడు మెసేజ్ని. సో ఈ మెసేజ్ అనేవాడు హ్యాకర్ అనేవాడు అటాక్ చేస్తాడు. అటాక్ చేసి సో దాన్ని మానిటరైజేషన్ చేసి వితౌట్ డిస్టర్బింగ్ ద మెసేజ్, వితౌట్ modification the message and resend to the receiver. This is called as the release of message contents. Okay, release of message contents. Okay, and next one ఏంటంటే
ట్రాఫిక్ అనాలిసిస్. సో ట్రాఫిక్ అనాలిసిస్లో ఏం జరుగుతుంది అంటే ద అటాకర్ అటాక్స్ దట్ ద మెసేజ్ అండ్ గ్యాదర్ ద ఇన్ఫర్మేషన్ అబౌట్ ద length of the message, network flow, size of the packet, time, type of data. These are analysis and resend the data to the receiver. So ట్రాఫిక్ అనాలిసిస్ అంటే ఏంటి అంటే మనం సెండర్ నుంచి రిసీవర్కి డేటా అనేది పంపించేటప్పుడు హ్యాకర్ అనేవాడు హ్యాక్ చేస్తాడు నెట్వర్క్ కానీ డివైస్లో కానీ సిస్టంలో కానీ ఏదో ఒక దాంట్లో హ్యాకర్ అనేవాడు హ్యాక్ చేస్తాడు. హ్యాక్ చేసి జస్ట్ ట్రాఫిక్ని అనలైజ్ చేస్తాడంట. సో ట్రాఫిక్ అనలైజ్ అంటే ఏంటంటే సో లెంత్ ఆఫ్ ది మెసేజ్, ఆ మెసేజ్ యొక్క లెంత్ ఎంత, జస్ట్ డేటాతో సంబంధం లేదు. సో డేటాని మానిటరైజేషన్ చేయడు. ఇక్కడ ఏం మానిటరైజ్ చేస్తాడంటే లెంత్ ఆఫ్ ది మెసేజ్ యొక్క లెంత్ ఎంత, నెట్వర్క్ ఫ్లో ఎలా అవుతుంది, సో ఫస్ట్ ఏ పాయింట్ నుంచి ఏ పాయింట్కి వెళ్తుంది, నెక్స్ట్ ఎటువంటి ఫ్లో జరుగుతుంది అనేది, సైజ్ ఆఫ్ ది ప్యాకెట్, సో డేటా ప్యాకెట్ అనేది ఎంత సైజు అనేది, టైం ఎంత టైంలో డేటా అనేది మూవ్ అవుతుంది, అండ్ నెక్స్ట్ టైప్ ఆఫ్ డేటా ఎటువంటి టైప్ ఆఫ్ డేటా అనేవన్నిటిని కూడా అనలైజ్ చేస్తాడు. ఇటువంటి అబ్జర్వేషన్ ఏమంటాము అంటే ట్రాఫిక్ అనాలిసిస్ అంటారు. ఓకే, సో ట్రాఫిక్ అనాలిసిస్లో ఓన్లీ మెసేజ్ అనేది లెంత్ ఎంత, మెసేజ్ యొక్క లెంత్ ఎంత, నెట్వర్క్ ఫ్లో ఎంత, సైజ్ ఎంత, టైం ఎంత అనేది మాత్రమే అనలైజ్ చేసి డేటాని రీసెండ్ చేస్తాడన్నమాట రిసీవర్కి హ్యాకర్ అనేవాడు. ఇట్లా కనుక అటాక్ చేస్తే దీన్ని మనం ట్రాఫిక్ అనాలిసిస్ అంటారు. ఓకే, సో దీంతో మీకు ప్యాసివ్ అటాక్ అనేది మీకు అర్థమైంది అనుకుంటున్నాం. సో ప్యాసివ్ అటాక్ అంటే అటాకర్ అనేవాడు అటాక్ చేసి జస్ట్ అబ్జర్వేషన్ మాత్రమే చేస్తాడు, ఎటువంటి డిస్టర్బెన్స్ మాత్రం చేయడు. సో అటువంటి అటాక్ని ఏమంటారు అంటే ప్యాసివ్ అటాక్. ఇది నో క్లూస్, సెండర్కి కానీ రిసీవర్కి కానీ ఎటువంటి క్లూస్ ఉండవు అండ్ ఇట్ ఈస్ వెరీ రిస్కీ. ఓకే, అండ్ ఈ ప్యాసివ్ అటాక్స్ అనేవి మొత్తం 2 టైప్స్. రిలీజ్ ఆఫ్ మెసేజ్ కంటెంట్, ట్రాఫిక్ అనాలిసిస్. రిలీజ్ ఆఫ్ మెసేజ్ కంటెంట్ అంటే జస్ట్ మెసేజ్ అనేది రిలీజ్ అయిన మెసేజ్లో ఎటువంటి మోడిఫికేషన్ చేయకుండా మళ్ళీ రీసెండ్ చేస్తే దాన్ని మనం రిలీజ్ ఆఫ్ మెసేజ్ కంటెంట్ అంటాం. అండ్ సెకండ్ ట్రాఫిక్ అనాలిసిస్ అంటే జస్ట్ మెసేజ్ యొక్క లెంత్ ఎంత, మెసేజ్ యొక్క సైజ్ ఎంత, డేటా ఫ్లో ఎంత, ఇవన్నిటిని అనలైజ్ చేసేదాన్ని ట్రాఫిక్ అనాలిసిస్ అంటారు. సో ఇక్కడ ఏంటంటే డేటాతో పని లేదు, డేటాని చూడు, జస్ట్ ఆ డేటాని అనలైజ్ చేస్తాడు, దాన్ని మనం ట్రాఫిక్ అనాలిసిస్ అంటారు. ఇక్కడ ఏంటంటే డేటాని అబ్జర్వ్ చేస్తాడు వితౌట్ చేంజ్, దీన్ని మనం రిలీజ్ ఆఫ్ మెసేజ్ కంటెంట్ అంటారు. సో దిస్ ఈజ్ కాల్డ్ యాజ్ ద ప్యాసివ్ అటాక్. ఓకే, సెక్యూరిటీ అటాక్స్లో ప్యాసివ్ అటాక్ అంటే ఇది. ఓకే, అండ్ నెక్స్ట్ వన్ ఏంటది యాక్టివ్ అటాక్. సో యాక్టివ్ అటాక్ అంటే ఏంటో చూద్దాం.